మరి అట్లాంటప్పుడు వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూటమిని స్వాగతిస్తానే ఉంటారుగా ప్రజలు. అదైతే నిజమే. కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏమని అంటే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏమని పెడుతున్నారంటే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అంతగా నమ్మే వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు. అన్ని హోమాలు, అన్ని పూజలు చేసినప్పటికీ కూడా మరి ఏడుకొండల వెంకన్న స్వామికి పవన్ కళ్యాణ్ గారి మీద గాని, కూటమి ప్రభుత్వం మీద గాని కన్నెర్ర చేశాడా ఏంటి? మరి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ తప్పిదం జరిగింది అనే విధంగా కూడా మరి ఇప్పుడు కామెంట్లు వినబడుతున్నాయి. దీనికి ఏం చెప్తారు? ప్రకృతి వైపరీత్యాలకిను దైవాన్ని నమ్మడానికి సంబంధం లేదు కదండి. హిందూ దేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేట్ గా ఇదే కామెంట్ రోజా కూడా చేశారు. మరి ఏమనంటే, ఆ ఏడుకొండల వెంకన్న స్వామికే నచ్చలేదు ఈ కూటమి ప్రభుత్వము. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు, జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఏడుకొండల స్వామి తలంబ్రాలు అందుకున్నాడు ఆయన చేతుల మీదుగా. వీళ్ళని ఎలా స్వాగతిస్తాడు? అందుకే వరుస ప్రమాదాలు చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా అంతకంటే దారుణమైనవి చేశారు. కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తోటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పరిచయం జగన్మోహన్ రెడ్డి గారికే ఉందండి. అది నేరుగా నేను మాట్లాడను. ఎందుకంటే చావు పుట్టుకలు అనేవి ఎవరు మనం సృష్టించే కాదు, అది భగవంతుని నిర్ణయం. అంతేగాని భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవటం రోజా గారి అమాయకత్వం అంటా నేను. ఎందుకంటే మరి మేము కూడా అనొచ్చు కదా, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారిని విమర్శించటం వల్ల ఆ రోజు ఆ సంఘటనలు జరిగినాయి అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. కానీ మాకు అలాంటి వ్యక్తిత్వం లేదు. అలా ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడేటువంటి స్వభావం మాకు లేదు. అందువలన మాత్రమే మేము సహనంగా ఉన్నాం. లేకపోతే ఆ అధికార మదంతో రోజా గారు మాట్లాడిన మాట్లాడికి జనసేన వీర మహిళలు పబ్లిక్ లో దొరుకుంటే ఖచ్చితంగా కొట్టేవారండి. అదే ఇప్పుడు ఆవిడ ఎన్నో మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి భార్యను కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఆమె ఫ్రేమ్ లో హైలైట్ అవ్వడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడమనండి వచ్చి. అయితే కొన్ని కామెంట్లు కూడా అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూ ఉన్నారు మరి రోజా గారు అయితే. ఎందుకంటే ఏమనంటే, సినిమా